Hello friends, once again I am coming back to my channel Zoology Online Guru. Today we will discuss about the topic immunology. This topic is present in our syllabus in the last unit, that is the 11th unit, immunology here. So this topic contains 1, 2, 3, 4, 5, 6 units are there. So first one is cells of the immune system, organs of the immune system, antigens, and humoral immunity, innate immunity, and cell-mediated immunity. So today our topic is immunology. Okay, before going to the topic, we are discussing in this class about the most important selected 25 questions. Along with I also discuss about the basic concepts, most important concepts. If you listen carefully, this is very much useful to you and very much easy topic, simple topic. So basic concepts along with selected questions. Okay, we will discuss now. First one, immunology. What is the meaning of immunology? Immune system. In our body, a protective system is present. That system we are calling as immunology. Okay, friends. So many friends are requesting I have to teach in bilingual. So చాలా మంది మనకు ఇంగ్లీష్ మరియు తెలుగులో కూడా చెప్పమని అడుగుతున్నారు కాబట్టి I will try my level best from this video. I will try to discuss in both languages. So friends, ikkada chudandi, immunology is the one of the body mechanism in which it protects our body. Mana dehanni kaapadetuvanti oka vyavastha pere immunology antam. So coming to the definition, immunology is the study of immunity. So immunity, the study of immunity. Immunity means the resistance power. మన బాడీకి ఉన్నటువంటి జబ్బుల్ని తట్టుకునే శక్తిని ఇమ్యూనిటీ అంటాం. అండ్ యాంటీజెన్స్, వాట్ ఆర్ యాంటీజెన్స్? ఎనీ ఫారిన్ పార్టికల్ ఈస్ నోన్ యాజ్ యాంటీజెన్. మన బాడీలో, మన దేహంలో మన ఇమ్యూన్ సిస్టమ్ గుర్తించినటువంటి ప్రతి ఒక్కటి కూడా యాంటీజెన్ కిందకి వస్తుంది. ఓకే, దే మే కాజ్ డిసీజెస్, అవి మన జబ్బులను కూడా కలిగిస్తూ ఉంటాయి. అండ్ యాంటీబాడీస్, ఒక యాంటీజెన్ అనేది మన దేహంలోకి వచ్చిన తర్వాత సో ఇఫ్ ఎన్ యాంటీజెన్ ఎంటర్స్ ఇన్ టు అవర్ బాడీ, దిస్ యాంటీజెన్ యాక్టివేట్స్ ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబాడీస్. అంటే ఒక యాంటీజెన్ వచ్చిన తర్వాత క్రియేట్ చేయబడేవి యాంటీబాడీస్. సో మన దేహం లోపల యాంటీబాడీస్ న్యాచురల్గా ఉండవు. ఓకే, ఏదైనా ఒక యాంటీజెన్ వస్తే కానీ అవి యాక్టివ్ అవుతాయి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇది జాగ్రత్తగా వినండి. యాంటీజెన్, ఏ యాంటీజెన్ వస్తుందో ఆ యాంటీజెన్కే మన యాంటీబాడీస్ తయారు చేస్తుంది మన దేహం. సో యాంటీజెన్స్ వెన్ దే ఎంటర్స్ ఇన్ టు అవర్ బాడీ ఎలిసిట్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబాడీస్. ఆల్ యాంటీబాడీస్ ఆర్ proteins. And in the immunology we also discuss about the different types of antigen antibody reactions. ఒక యాంటీజెన్ మన దేహంలోకి వచ్చిన తర్వాత మనకు జబ్బును కలిగించకుండా మన దేహము ఆ యాంటీజెన్స్ తోని పోరాడుతుంది. సో ఆ విధంగా యాంటీజెన్ యాంటీబాడీస్ రెండు కూడా ఒక రియాక్షన్లో పాల్గొంటాయి. ఈ రియాక్షన్లో యాంటీబాడీ అనేది యాంటీజెన్ని చంపివేస్తుంది. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ బిహైండ్ ద అవర్ రెసిస్టెన్స్ పవర్. మన బాడీలో ఉన్నటువంటి రెసిస్టెన్స్ పవర్కి మనం అంటాం కదా, దానికి మీనింగ్ ఏంటంటే యాంటీబాడీస్ అనేవి క్రియేట్ చేయబడిన తర్వాత అవి యాంటీజెన్ని చంపేస్తూ ఉంటాయి. ఆ విధంగా మనకు జబ్బు రాకుండా అవి కాపాడుతుంటాయి. దాని పేరే యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, సో దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇమ్యునాలజీ అండ్ డెఫినేషన్ ఆఫ్ ఇమ్యునాలజీ. సో స్టడీ ఆఫ్ ఇమ్యూనిటీ, antigens, antibodies, and antigen antibody reactions. Now I will discuss about immunity. What is immunity and different types of immunity? Most important, if you know this immunity concept, in the 25 questions you may guess or answer at least 5 or 10 questions in this video. Okay, immunity
Now I am discussing. Okay friends, this is the immunity. Now we are discussing. Most important, జాగ్రత్తగా వినండి. ఈ కాన్సెప్ట్ తెలిస్తే ఇమ్యునాలజీ మొత్తం కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఇమ్యూనిటీ అనేది దిస్ ఈజ్ ఆఫ్ 2 types. వన్ ఈజ్ ఇన్నేట్ ఇమ్యూనిటీ. ఇన్నేట్, దీనికి ఇంకో పేరు బై బర్త్ అని చెప్తారు. సో ద బై బర్త్ ఇమ్యూనిటీ ఆర్ ఇన్నేట్ ఇమ్యూనిటీ ఆర్ జెనెటికల్ ఇమ్యూనిటీ అంటాం. జెనెటికల్ అంటే పేరెంట్స్ నుంచి హాస్పిటల్స్కి వస్తుంది కాబట్టి దీని పేరు జెనెటికల్ ఇమ్యూనిటీ అని కూడా అంటారు. సెకండ్ది అక్వైర్డ్ ఇమ్యూనిటీ. అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటాం. సో ఈ ఇన్నేట్ ఇమ్యూనిటీ బై బర్త్ ఇమ్యూనిటీ అనేది మనకు ఎన్ని రకాలుగా ఉంటుందంటే ఇది మన దేహాన్ని 3 typesలో ఆర్ ఇస్ ఆర్ కాల్డ్ 3 లైన్ డిఫెన్స్ అంటాం మనం. అంటే 3 రకాలుగా అది డిఫెన్స్ చేస్తూ ఉంటుంది మన బాడీలో ఇన్నేట్ ఇమ్యూనిటీ అనేది. దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ది స్కిన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఓకే, అండ్ మ్యూకస్, సలైవా, temperature, HCl in the stomach, and tears in the eyes. So these all are naturally occurring in our body. So it's called innate immunity. It is a non-specific immune power. This is called non-specific, means it can kill any type of microorganisms. So specific అంటేనేమో ఓన్లీ ఏ బ్యాక్టీరియా అయితే వస్తుందో, ఏ జర్మ్ అయితే లోపలికి వస్తుందో బాడీ లోపలికి వాటిని మాత్రం చంపితే దట్ ఈస్ కాల్డ్ స్పెసిఫిక్ అంటాం మనం. కానీ ఈ ఇన్నేట్ ఇమ్యూనిటీ ఏంటంటే దిస్ ఈజ్ నాన్ స్పెసిఫిక్, అంటే వైడ్గా ఉంటుంది దీని రేంజ్. సో ఇట్ కెన్ కిల్స్ ద వైడ్ రేంజ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో ఇది ఒక కాన్సెప్ట్ ఫ్రెండ్స్. ఇది గుర్తుంచుకోండి. ఇన్నేట్ అంటే జెనెటికల్ అంటాం, బై బర్త్ అంటాము, అండ్ పేరెంటల్ అంటాము. సో పేరెంట్స్ నుంచి వస్తుంది కాబట్టి. అండ్ ఇన్నేట్ ఇమ్యూనిటీ, జెనెటికల్ ఇమ్యూనిటీ. సో ఇంతవరకు ఒక కాన్సెప్ట్. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి అక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఇది సెకండ్ది. ఇది అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటాం. అక్వైర్డ్ అంటే మనము పుట్టిన తర్వాత డ్యూరింగ్ ద లైఫ్, ఆఫ్టర్ బర్త్, డ్యూరింగ్ ద లైఫ్, మనము లైఫ్లో అనుభవిస్తూ ఉన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఏ అయితే బ్యాక్టీరియాస్, వైరస్ మన దేహంలోకి వస్తాయో వాటిని ఎదుర్కొనడానికి తయారైందే అడాప్టివ్ లేకపోతే అక్వైర్డ్ అంటాం. అక్వైర్డ్ ఇమ్యూనిటీ పవర్ అంటాం. సో దిస్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ ఈజ్ ఆఫ్ 2 types. వన్స్ అగైన్ దిస్ ఈజ్ ఆఫ్ 2 types. మోస్ట్ ఇంపార్టెంట్ అనేది కాన్సెప్ట్. ఇది జాగ్రత్తగా వినండి. అక్వైర్డ్ ఇమ్యూనిటీ ఈజ్ 2 types. వన్ ఈజ్ యాక్టివ్ acquired immunity. Second one is the passive acquired immunity. Passive acquired immunity అని చెప్పుకుంటాం. ఇప్పుడు వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ యాక్టివ్? ఏ పర్సన్ ఈజ్ యాక్టివ్ మీన్స్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఇమ్యునాలజీ, ఇఫ్ జాగ్రత్తగా వినండి, ఇఫ్ ఏ పర్సన్, దిస్ ఈజ్ అన్ యాంటీజన్. If an antigen enters into a active person's body, his body or her body can produce or able to produce antibodies. ఏదైతే ఒక దేహం అనేది యాంటీజన్ వచ్చిన తర్వాత యాంటీబాడీస్ తయారు చేసుకుంటుందో దాని పేరు యాక్టివ్ పర్సన్ అంటాం. మరి ఇక్కడ చూద్దాం ప్యాసివ్. మీకు అర్థమైపోయింది ఈ పాటికి. సో వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ప్యాసివ్? ప్యాసివ్ మీన్స్ if an antigen enters into a passive person's body, this body cannot produce antibodies. యాంటీబాడీస్ని తయారు చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదు అనేది సెకండరీ. మేబీ జెనెటికల్ ఇష్యూస్ కావచ్చు, ఏజ్ ఇష్యూ కావచ్చు, ఓల్డ్ ఏజ్ కావచ్చు, లేకపోతే చిన్న పిల్లవాడు కావచ్చు, ఇన్ఫాంట్స్ కావచ్చు. సో వాళ్ళలో యాంటీజన్ వస్తే యాంటీబాడీస్ తయారు చేసుకునే కెపాసిటీ ఉండదు. సో ద పర్సన్ ఆర్ ద ఇండివిజువల్ వేర్
an antigen enters into that body, if that body cannot produce or cannot synthesize antibodies, that person is called passive person. ఓకే, నౌ అంటే ఒక ఇది యాంటీజెన్ వస్తేనే తయారు చేసుకుంటుంది. నౌ దిస్ యాక్టివ్ ఇమ్యూనిటీ ఈజ్ ఆఫ్ two types. Once again, these are for two types. One is natural active acquired immunity, natural. Second one, you know already, that is called artificial. So here, natural active acquired immunity, natural active acquired immunity means naturally antigens enters into a person's body. So suppose this is a person, naturally when the person moving here and there, different places, one place to another place, the air contains microbes. Louis Pasteur given a statement, air contains microbes. So this air contains microbes naturally by inhaling, if enters into a person's body, and this body may be affected, అంటే న్యాచురల్గానే మనం వేరే ఊరికి ఆ ఊరికి అలా అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు కొన్ని యాంటీజెన్స్ గాలిలో ఉంటాయి, నీటిలో ఉంటాయి, ఫుడ్లో ఉంటాయి. అలాంటి యాంటీజెన్స్ ఏమైనా మన బాడీలోకి వచ్చిన తర్వాత మన బాడీలో ఫస్ట్ ఆ యాంటీజెన్కి తగ్గట్టుగా బాడీ అనేది కొంచెం ఇల్నెస్ని కానీ డిసీజ్ని కానీ చూపిస్తుంది. సో అంటే అవర్ బాడీ గెట్స్ అఫెక్టెడ్. ఆఫ్టర్ అఫెక్టింగ్, ఇమ్మీడియట్లీ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ ఇన్ హిస్ బాడీ ఆర్ ఇన్ హర్ బాడీ immediately respond after 1 week or after 10 days. Immediately this person's body produces antibodies naturally. ఎవరు ఇవ్వలేదు, బట్ అతనికి అతనే తయారు చేసుకున్నాడు. ఎట్లా, యాంటీజెన్ వచ్చిన తర్వాత డిసీజ్ వచ్చింది, అఫెక్ట్ అయ్యాడు, అది మైల్డ్గా కావచ్చు, సివియర్ కావచ్చు, బట్ అది తగ్గిపోతుంది. సో జబ్బు వచ్చిన తర్వాత మళ్ళీ అది తగ్గిపోయిన తర్వాత ఈ యాంటీబాడీస్ అన్ని కూడా యాక్టివ్ అయి ఉంటాయి. వన్స్ దిస్ యాంటీబాడీస్ యాక్టివేటెడ్, ఈజ్ బాడీ ఈజ్ రెసిస్టెన్స్ టు దట్ పర్టికులర్ యాంటీజెన్. ఏ యాంటీజెన్ అయితే వచ్చిందో ఆ యాంటీజెన్కి తగ్గట్టుగా యాంటీబాడీస్ తయారు చేయబడతాయి. ఒకసారి యాంటీబాడీ తయారు చేయబడ్డాయంటే ఈ యాంటీజెన్ మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ వేరే చోటికి వెళ్ళినప్పుడు ఇదే యాంటీజెన్ ఇతని బాడీలోకి వచ్చినట్లయితే దెన్ ద పర్సన్ కెన్ నాట్ అఫెక్టెడ్, అతనికి జబ్బు రాదు, ఎందుకంటే ఆల్రెడీ యాంటీబాడీస్ ఉన్నాయి కాబట్టి. సో ఈ విధంగా న్యాచురల్గా యాంటీబాడీస్ వచ్చి జబ్బు కొంచెంగా మైల్డ్గా కలిగిన తర్వాత ఆ పర్సన్స్ యొక్క బాడీలో యాంటీబాడీస్ అనేవి తయారు చేసినట్లయితే దట్ ఈజ్ నోన్ యాజ్ న్యాచురల్ యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. మనం న్యాచురల్గా యాంటీజెన్స్ని, యాక్టివ్ అంటే యాంటీజెన్స్ని మనం తీసుకుంటున్నాం, అక్వైర్ చేసుకుంటున్నాం. సో మరి దిస్ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ ఈజ్ ప్రజెంట్ ఇన్ విచ్ డిసీజెస్, మరి ఏ డిసీజ్ కావచ్చు, దిస్ ఈస్ ద కంపల్సర్లీ ఆల్ డిసీజెస్ మ్యాక్సిమం, బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వెల్ నోన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ యాక్టివ్ natural active immunity is the smallpox. This is called smallpox. మీకు తెలిసే ఉంటుంది స్మాల్ పాక్స్ డిసీజ్. ఓకే, ఈ స్మాల్ పాక్స్ డిసీజ్ అనేది ఒకసారి వచ్చిన తర్వాత 21 days ఆర్ 3 weeks మ్యాక్సిమం వరకు ఉంటుంది. ఓకే, అండ్ ఆఫ్టర్ 3 weeks దట్ డిసీజ్ స్లోలీ డిసపియర్స్, అండ్ వన్స్ క్యూర్డ్ దిస్ స్మాల్ పాక్స్ నెవర్ కమ్స్ అగైన్. సో ఒకసారి స్మాల్ పాక్స్ వచ్చిపోయింది అంటే సెకండ్ టైం 90% సెకండ్ టైం అనేది రాదు. కొంతమందిలో మేబీ రావచ్చు, బట్ 90% సెకండ్ టైం అనేది రాదు, ఎందుకంటే ఆల్రెడీ యాంటీబాడీస్ అన్నీ కూడా అతని యొక్క బాడీలో ఉంటాయి కాబట్టి. సో దిస్ ఈజ్ కాల్డ్ న్యాచురల్ యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. సో ఇప్పుడు ఈ న్యాచురల్ యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్మాల్ పాక్స్. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ స్మాల్ పాక్స్. సో నెక్స్ట్ ఆర్టిఫిషియల్. ఆల్రెడీ ఆర్టిఫిషియల్ మీన్స్ మ్యాన్ మేడ్. మనము కావాలని చెప్పేసి యాంటీజెన్స్ని మనం తీసుకోవాలి బయట నుంచి. సో వై వి విల్ టేక్ యాంటీజెన్స్ ఇంటెన్షనల్లీ, వాలంటరీగా మనం వెళ్ళి యాంటీజెన్స్ నాకు కావాలని చెప్పేసి తీసుకుంటాం మనం. సో యాంటీజెన్ తీసుకుంటే, యాక్టివ్ అంటే ఏంటిది, ఇక్కడ యాంటీజెన్ తీసుకుంటే యాంటీబాడీ తయారు కావాలి.
కాబట్టి వీ విల్ ఇంటెన్షనల్లీ మనం తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటాము? ఒక యాంటిజెన్ నాకు సపోజ్ నాకు పోలియో యాంటిజెన్ కావాలని చెప్పేసి మనం వెళ్ళి అడిగి తీసుకుంటాం పోలియో యాంటిజెన్ని. ఎక్కడ అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ పల్స్ పోలియో వ్యాక్సినేషన్. పల్స్ పోలియో వ్యాక్సిన్స్ అంటే ఇక్కడ వ్యాక్సిన్స్ అన్నీ ఏంటివి అంటే ఈ ఇమ్యునాలజీ ప్రకారంగా, ఇన్ ద సెన్స్ ఆఫ్ ఇమ్యునాలజీ, ఆల్ వ్యాక్సిన్స్ ఆర్ ఆర్టిఫిషియల్ యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటాం. సో ఆర్టిఫిషియల్ యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే వ్యాక్సిన్స్. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనము డిప్టీరియా, పెర్టూసిస్, టెటానస్ వ్యాక్సిన్, మమ్స్, మీజిల్స్, రుబెల్లా వ్యాక్సిన్, పోలియో వ్యాక్సిన్. పోలియోలో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో కిల్డ్ వ్యాక్సిన్, ఒకటేమో లైవ్ వ్యాక్సిన్ అంటాం. కిల్డ్ వ్యాక్సిన్ పేరు సాల్క్ అంటాం. సాల్క్ వ్యాక్సిన్ పోలియో కిల్డ్ వ్యాక్సిన్. లైవ్ వ్యాక్సిన్ సెబైన్ వ్యాక్సిన్. ఇంతకుముందు సెబైన్ వ్యాక్సిన్ ఇచ్చేవాళ్ళు. ఓకే, సో ఇది పల్స్ పోలియో గురించి వ్యాక్సిన్. అంటే ఆర్టిఫిషియల్గా వీఆర్ టేకింగ్ ద యాంటీజెన్స్ ఇంటూ అవర్ బాడీ. ఒక యాంటీజెన్ తీసుకుంటే యాక్టివ్ పర్సన్స్ యొక్క బాడీలో యాంటీబాడీస్ తయారవుతాయి అనే ఒక కాన్సెప్ట్తో, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అనే ఒక ఈ కాన్సెప్ట్లో ఎడ్వర్డ్ జెన్నర్ ఫస్ట్ టైం కనిపెట్టినటువంటి ఈ టెక్నిక్, వ్యాక్సిన్స్ అనే టెక్నిక్ ఏంటంటే ఏదైతే జబ్బు రావద్దని మనం అనుకుంటామో ఆ జబ్బుని కలిగించే వైరస్ని కానీ బ్యాక్టీరియాని కానీ మన బాడీలో తీసుకోవాలి. ఆ తీసుకుంటే మన జబ్బు వస్తుంది కదా అంటే జబ్బు రాకుండా దీన్ని చేయాలి. అంటే ఏదైనా ఒక యాక్టివ్ పారాసైట్ని కానీ, యాక్టివ్ బ్యాక్టీరియాని కానీ, యాక్టివ్ వైరస్ని కానీ ఏం చేస్తారంటే దే ఇన్యాక్టివేట్ చేస్తారు బై హీటింగ్, బై టెంపరేచర్, బై అదర్ మెథడ్స్ ద్వారా దే ఇన్యాక్టివేట్ ఆర్ కిల్ దట్ యాంటీజెన్. ఈ యాంటీజెన్ చంపుతారు. చంపిన తర్వాత వ్యాక్సిన్స్ తయారు చేసి వాటిని మన బాడీకి ఇస్తారనమాట. సో ఇన్ ద వ్యాక్సినేషన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? ఆర్టిఫిషియల్లీ వీఆర్ టేకింగ్ ద యాంటీజెన్, voluntarily we are taking the antigens, and that antigen activates antibody molecules in our body and protects from the diseases. So DPT అంటే ఇక్కడ డిప్టీరియా, పెర్టూసిస్, టెటానస్ 3 ఉంటాయి కాబట్టి దీని పేరు ట్రిపుల్ వ్యాక్సిన్ అంటాం. ట్రిపుల్ వ్యాక్సిన్. MMR ఇది కూడా వైరస్లో ట్రిపుల్ వ్యాక్సిన్. ఇది మమ్స్, మీజిల్స్, రుబెల్లా అనేది ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చింది. దాని పేరు ఇంద్రధనుష్. సో రెయిన్బో లాగా ఉంటుంది కాబట్టి 7 ఉంటాయి కాబట్టి సో 7 డిసీజ్కి సింగిల్ వ్యాక్సినేషన్. సో ఇంకోటి పోలియో వ్యాక్సిన్. సో ఆల్ వ్యాక్సిన్స్ కమ్స్ అండర్ ద ఆర్టిఫిషియల్ యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఓకే ఫ్రెండ్స్, ఎనీ డౌట్స్? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ సెక్షన్లో రాయండి. మ్యాక్సిమం ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ఇప్పుడు మనకు ఇమ్యూనిటీలో అక్వైర్డ్ ఇమ్యూనిటీలో ఫస్ట్ వన్ యాక్టివ్ అయిపోయింది. యాక్టివ్లో మళ్ళీ ఒకటి న్యాచురల్గా యాంటీజెన్ తీసుకుంటాము, అది వస్తుంది. సెకండ్ది ఆర్టిఫిషియల్గా మనము యాంటీజెన్ తీసుకుంటాము, నథింగ్ బట్ ఇట్ ఇస్ కాల్డ్ వ్యాక్సిన్స్. సో హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ వ్యాక్సినాలజీ? వ్యాక్సిన్స్ని ఎక్కువగా కనిపెట్టినవాడు లూయిస్ ప్యాచర్. లూయిస్ ప్యాచర్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ వ్యాక్సినాలజీ. ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ ఎడ్వర్డ్ జెన్నర్. మీకు తెలిసిందే ఇది ఎడ్వర్డ్ జెన్నర్. ఇంకోటి ఉంది ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ. సో ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీకి ఫాదర్ ఎవరు అంటే మళ్ళీ సేమ్ లూయిస్ ప్యాచర్. ఫస్ట్ టైం లూయిస్ ప్యాచర్ గివెన్ ద స్టేట్మెంట్ ఎయిర్ కంటైన్స్ మైక్రోబ్స్. ఎయిర్లో మైక్రోబ్స్ ఉంటాయని మొట్టమొదటిసారి చెప్పింది కూడా లూయిస్ ప్యాచరే. ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ. తర్వాత ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ కూడా అంటారు, ఎందుకంటే ఎడ్వర్డ్ జెన్నర్ అనేది క్లాసికల్ ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ ఎడ్వర్డ్ జెన్నర్ అయితే మోడర్న్ ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ మళ్ళీ లూయిస్ ప్యాచర్. సో ఫాదర్ ఆఫ్ వ్యాక్సినాలజీ, ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ, మోడర్న్ ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ అన్నీ కూడా లూయిస్ ప్యాచర్. ఇంకోటి ఉందండి ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ. బ్యాక్టీరియాస్ని ఎక్కువగా కనిపెట్టినవారు, ఎక్కువ బ్యాక్టీరియాని కనిపెట్టినవాడు ఎవరు అంటే రాబర్ట్ కోచ్. సో రాబర్ట్ కోచ్ డిస్కవర్డ్ సో మెనీ బ్యాక్టీరియాస్ అండ్ దోస్ బ్యాక్టీరియాస్ వర్ once again inserted into the animal body and prepared number of vaccines.
రాబర్ట్ కోచ్ కనిపెట్టినటువంటి దాదాపు అన్ని బ్యాక్టీరియాలకి వ్యాక్సిన్స్ని కనిపెట్టిన వాడు లూయిస్ ప్యాస్చర్. ఇద్దరు కూడా కాంటెంపరీ సైంటిస్టులు. సో ఇమ్యూనిటీని మొట్టమొదటిసారిగా ఇమ్యూనాలజీలో వ్యాక్సిన్స్ తయారు చేసిన వాడు మాత్రం ఎడ్వర్డ్ జెన్నర్. అది స్మాల్ పాక్స్ అనే డిసీజ్కి కనిపెట్టాడు. సో ఎడ్వర్డ్ జెన్నర్ ఈ స్మాల్ పాక్స్ డిసీజ్కి వ్యాక్సిన్ ఎలా కనిపెట్టాడు అని తీసుకుంటే అతను తీసుకున్న వైరస్ పేరు కౌపాక్స్ అండి. ఇంపార్టెంట్, కౌపాక్స్ వైరస్ని వాడి ఓకే బై యూజింగ్ ద కౌపాక్స్ వైరస్ హీ క్యూర్డ్ స్మాల్ పాక్స్ డిసీజ్. ఓకే, సో అందుకే ఎడ్వర్డ్ జెన్నర్ ని ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ అంటాం. ప్రజెంట్గా క్లాసికల్ ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ అని అంటున్నారు. సో ఇవన్నీ కూడా బిట్లండి. తర్వాత సో మొత్తానికి అయితే యాక్టివ్ అంటే డెఫినెట్గా యాంటీజెన్ అనేది తీసుకోవాలి. యాంటీజెన్ తీసుకున్నట్లయితే యాంటీబాడీస్ క్రియేట్ చేయబడితే అతని పర్సన్ బాడీలో, దట్ ఈస్ నోన్ యాజ్ యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. నౌ కమింగ్ టు ద సెకండ్ వన్, ప్యాసివ్. ప్యాసివ్ మీన్స్ ఇఫ్ ఏ పర్సన్ టేక్స్ యాంటీజెన్ నో యాంటీబాడీస్ ఆర్ క్రియేటెడ్. యాంటీబాడీస్ అనేవి క్రియేట్ చేయబడవు. మరి ఏమవుతుంది? ఇఫ్ దట్ యాంటీజెన్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ హీ మే గెట్ డిసీజెస్. జబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే మరి ఏం చేయాలి? ఈ ప్యాసివ్ పర్సన్స్, సో దీస్ ప్యాసివ్ పర్సన్స్ నాట్ ఏబుల్ టు రిసీవ్ యాంటీజెన్స్ డైరెక్ట్లీ. సో ద immune system is not working and the immune system may not be functional at. Otherwise in the old ages the immune system may not be functional. So these persons, these passive persons body never receive antigens. If they receive antigens they will get a disease. So మరి ఏం చేయాలి వీడికంటే, దే will take directly antibodies to their body to kill the germs. సో తనకి ఏమైనా జబ్బు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఈ ప్యాసివ్ పర్సన్స్కి ఏం చేస్తారంటే డైరెక్ట్గా యాంటీబాడీస్ని ఇచ్చేస్తారు. ఈ కరోనా టైంలో కూడా దాదాపుగా అందరికీ సీరం ఎక్కించారండి. సీరంలో యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ జబ్బు వచ్చిపోయిన తర్వాత వాళ్ళ బాడీలో ఉన్నటువంటి సీరం తీసుకున్నారు. ఎందుకంటే అప్పుడు మనం అందరం కూడా ప్యాసివ్ అయిపోయాం కాబట్టి సో యాంటీజెన్ ఇస్తే కరోనా వస్తుంది. సో యాంటీజెన్ ఇవ్వకూడదు. మరి ఏం చేయాలి? ఆల్రెడీ కరోనా వచ్చిపోయిన వాళ్ళ బాడీలో యాంటీబాడీస్ ఉంటాయి అనే ఒక కాన్సెప్ట్తోని వాళ్ళ యొక్క సీరమ్స్ కూడా ఇచ్చారు. సో ఇది కాన్సెప్ట్ అనమాట. సో ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటే వాళ్ళకి యాంటీజెన్స్ ఇవ్వకూడదు. మరి ఏమి ఇవ్వాలి? డైరెక్ట్గా యాంటీబాడీస్ ఇవ్వాలి. ఓకే, సో ఎలా యాంటీబాడీస్ వస్తాయి ఇతనికి అంటే మేబీ ఇట్ ఈజ్ వన్స్ అగైన్ న్యాచురల్గా రావచ్చు, అదర్వైజ్ మేబీ ఆర్టిఫిషియల్గా రావచ్చు. సో టూ టైప్స్ సేమ్. ఇప్పుడు యాక్టివ్లో ఎట్లయితే చెప్పుకుందామో న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్ అని చెప్పేసి ఇక్కడ కూడా ప్యాసివ్లో కూడా న్యాచురల్గా యాంటీబాడీస్ తీసుకోవచ్చు, అదర్వైజ్ ఆర్టిఫిషియల్గా యాంటీబాడీస్ని తీసుకుంటారు. హౌ దీస్ యాంటీబాడీస్ న్యాచురల్లీ ఎంటర్స్ ఇన్ టు ద ప్యాసివ్ పర్సన్స్. మా ప్యాసివ్ పర్సన్స్లోకి హ్యూమన్ యొక్క ఇంటర్ఫరెన్స్ లేకుండా న్యాచురల్గా యాంటీబాడీస్ రావాలి. యాంటీజెన్స్ అంటే గాలిలో ఉంటాయి కాబట్టి ఇందాక మనం చెప్పుకుందాం, వేరే వేరే ఊర్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ప్లేస్ని తగ్గట్టుగా గాలిలో ఉంటాయి కాబట్టి దే ఎంటర్స్ ఇన్ టు ద న్యాచురల్లీ ఇన్ టు ద ఏ పర్సన్స్ బాడీ. మరి హౌ న్యాచురల్లీ antibodies enters into a passive person's body? This is the best example is from the mother to baby or fetus through placenta ద్వారా మదర్ నుంచి బేబీకి ప్లసెంటాని క్రాస్ చేసుకుంటూ వచ్చేటటువంటి ఒక యాంటీబాడీ ఉంది. అది ఐజీజీ అంటాం. ఐజీజీ అనేది ఒక యాంటీబాడీ. ఇది ప్లసెంటా నుంచి క్రాస్ అయిపోయి మదర్ నుంచి బేబీకి వచ్చి బేబీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇది ఒకటి. సెకండ్ది ఆఫ్టర్ బర్త్. మరి పుట్టిన తర్వాత ఇమ్మీడియట్గా ఆ పిల్లల్లో ఇమ్యూన్ పవర్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మదర్స్ మిల్క్. సో ఫ్రమ్ ద మదర్స్ మిల్క్ ఐజీఏ అండ్ ఐజీజీ యాంటీబాడీస్ రెండు కూడా ఈ మిల్క్లో ఉంటాయి. సో త్రూ ద మిల్క్ దిస్ యాంటీబాడీస్ న్యాచురల్లీ ఎంటర్స్ ఇన్ టు ద ప్యాసివ్ పర్సన్స్ బాడీ. సో ఇది న్యాచురల్గా వచ్చేటటువంటి ఇమ్యూన్ పవర్. సో న్యాచురల్ ప్యాసివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ ఎగ్జాంపుల్ ఈజ్ మదర్ టు బేబీ త్రూ ప్లసెంటా ఐజీజీ యాంటీబాడీస్, ఆర్ ఫ్రమ్ మిల్క్ మదర్ టు బేబీ మిల్క్ ఐజీఏ ఆర్ ఐజీజీ యాంటీబాడీస్. ఇది అంతా కూడా న్యాచురల్గా యాంటీబాడీసే ఈ ప్యాసివ్ పర్సన్స్ యొక్క బాడీలోకి వెళ్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్, ఆర్టిఫిషియల్ ప్యాసివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. అంటే మనము యాంటీబాడీస్ని తీసుకోవాలి. సో
when we will take antibodies directly when we affect అయినప్పుడు తీసుకుంటాం. యాంటీబాడీస్ అనేవి ఇది వ్యాక్సిన్స్ కాదండి, కాబట్టి జబ్బు రాకముందు తీసుకోకూడదు, జబ్బు వచ్చిన తర్వాత తీసుకుంటాం. ఎందుకంటే యాంటీబాడీస్ కదా, డైరెక్ట్గా దే విల్ కిల్, దే న్యూట్రలైజ్. సపోజ్ స్నేక్ బైట్ అండి, స్నేక్ బైట్, పాము కరిచింది. ఈ స్నేక్ బైట్కి, స్నేక్ అంటే ఏంటిది, ఇది వినోమ్, వినోమ్ అంటే పాయిజన్ అంటాం. సో వినోమ్ అంటే పాయిజన్. ఈ పాయిజన్ అనేది యాంటీజెన్. ఈ యాంటీజెన్కి మల్టీవ్యాలెంట్ యాంటీబాడీస్ దొరుకుతాయి. వాటిని ఇంజెక్ట్ చేస్తారు. చేయగానే అది ఏ రకమైన పామైనప్పటికీ ఆ విషయానికి అది దే న్యూట్రలైజ్. మనం ఏమంటామంటే దే న్యూట్రలైజ్. సో ఆల్ ద యాంటీబాడీస్ దే న్యూట్రలైజ్ ద వినోమ్. అదర్వైజ్ అనదర్ స్కార్పియాన్ బైట్, తేలు కరిచినా కూడా స్కార్పియాన్ ఆర్ వ్యాప్స్, హనీబీస్, కందిరీగలు, ఓకే, ఇలాంటివి. సో ఇలాంటి కరిచినప్పుడు యాంటీజెన్స్ అన్నీ కూడా బాడీ లోపలనే ఉండిపోతాయి. కాబట్టి అలాంటి యాంటీజెన్స్ని అవి జబ్బును కలిగించకుండా ఉండటానికి డైరెక్ట్గా యాంటీబాడీస్ని ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఆర్టిఫిషియల్ ప్యాసివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ మీన్స్ taking of or intaking of antibodies directly to neutralize the antigens or venoms or toxins, different types of toxins. ఇక్కడ టాక్సిన్ అనే పదం వచ్చింది కాబట్టి ఇంకో పాయింట్ చెప్పండి. టాక్సిన్, ఇది టీటీ అంటాం, ఇంజక్షన్ పేరు టీటీ, టెటానస్ టాక్సిన్. సో ఏదైనా చిన్న గాయమైనప్పుడు, చిన్న గాయాలైనప్పుడు మనకు ఈ టీటీ అనేది ఇస్తూ ఉంటారు. టీటీ అంటే టెటానస్ టాక్సాయిడ్. చూడండి పేరు, టాక్సిన్ వేరు, టాక్సాయిడ్ వేరు. టాక్సాయిడ్, టెటానస్ టాక్సాయిడ్ అంటాం. సో ఈ టెటానస్ టాక్సాయిడ్, వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ టాక్సాయిడ్? టాక్సాయిడ్ అంటే హీట్ కిల్డ్ టాక్సిన్. టాక్సిన్ని ఏదైనా ఒక పద్ధతి ద్వారా మ్యాక్సిమంగా హీట్ చేయడం ద్వారా చంపేసినట్లయితే దట్ టాక్సిన్ ఈజ్ కాల్డ్ టాక్సాయిడ్. ఈ టాక్సాయిడ్ని ఈ హ్యూమన్ బాడీకి ఇచ్చినప్పుడు ఇది బిహేవ్స్ యాజ్ ఏ యాంటీజెన్, కిల్డ్ యాంటీజెన్. సో దిస్ బాడీ ప్రొడ్యూస్ ద యాంటీబాడీస్. సో వన్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్స్, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ వ్యాక్సినేషన్. సో టీటీ ఇంజెక్షన్ అనేది వన్ టైప్ ఆఫ్ vaccination. So here toxoid means heat killed toxin is called toxoid. Okay friends, up to now any doubts? Okay, after this concept, now we are going towards the another important concept that is called antigens. Antigens in the short form they are denoted as AG. AG అంటే ఇప్పటి నుంచి మీరు యాంటీజెన్ అనుకోవాలి. యాంటీజెన్స్ అంటే ఏంటివి, అవి హౌ దే బిహేవ్, అవి ఎలా ఉంటాయి, కెమికల్గా వాటిని ఏమంటారు అంటే యాంటీజెన్స్ ఆర్ ఫారిన్ పార్టికల్స్. ఫస్ట్ పాయింట్, ఫారిన్ పార్టికల్స్ అంటే అవుట్ సైడ్ అవర్ బాడీ. ఈ మన బాడీలో ఉన్నటువంటి ప్రోటీన్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, లిపిడ్స్ కానీ ఏవైతే మన బాడీలో డిఎన్ఏలో ఉండి ఇమ్యూన్ సిస్టమ్ కిందకి వస్తాయో అవి కాకుండా బయటి నుంచి వచ్చేటటువంటి ఏదైనా ఒక పార్టికల్ని ఏమంటామంటే యాంటీజెన్ అంటాం. ఇది ఫస్ట్ సింప్లెస్ట్ డెఫినేషన్ ఇది. సో ఎనీ ఫారిన్ పార్టికల్ వెన్ ఎంటర్స్ ఇన్ టు అవర్ బాడీ, దట్ ఫారిన్ పార్టికల్ ఈజ్ నోన్ యాజ్ యాంటీజెన్. మరి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి ఇది? సో ఎవ్రీ యాంటీజెన్ possess two different characters. రెండు ఉంటాయి characters. Every antigen has two characters. One is antigenicity. Second one is, first one is antigenicity. Second one is the immunogenicity. ఏంటి ప్రాపర్టీస్ అంటే యాంటీజెనిసిటీ అంటే దిస్ ప్రాపర్టీ మే కాజ్ డిసీజ్. ఒక డిసీజ్ని కలిగించేటటువంటి కెపాసిటీని ఏమంటామంటే ఆ యాంటీజెన్ యొక్క యాంటీజెనిసిటీ అంటాం. మరి ఈ యాంటీజెన్ హౌ కెన్ వి డిటర్మైన్ ఆర్ హౌ కెన్ వి ఐడెంటిఫై దట్ యాంటీజెనిక్ ప్రాపర్టీ? వెరీ సింపుల్. సపోజ్ దిస్ ఈజ్ అన్ యాంటీజెన్
On the antigen, every antigen, maybe bacteria or virus, on the surface of the cell membrane, they possess different types of different shapes of proteins apparent proteins. This is called proteins. So different types of proteins are present on the surface of the antigen. These surface proteins are called epitopes. They are called epitopes. So epitopes, otherwise also known as antigenic determinants. Antigenic determinants. So these antigenic determinants are epitopes. They denotes the capacity of disease causing ability. ఆ బ్యాక్టీరియా కానీ ఆ జర్మ్స్ కానీ డిసీజ్ కలిగించే కెపాసిటీ అనేది ఎంత ఉంది అనేది ఈ ఎపిటోప్స్ బట్టి వస్తుంది. సో హౌ మెనీ ఎపిటోప్స్ ఆర్ దేర్ హియర్? సపోజ్ హియర్ 1 2 3 ఆర్ దేర్. Another bacteria, suppose if take another bacteria here only one epitope is there. So this is the antigen with only one epitope. Here another second antigen with 3 epitopes. So a bacteria is less power than the second bacteria, or more epitope bacteria is a very much potent bacteria comparing to the less epitope bacteria. Means epitopes they gives the antigenic property to that disease causing organism. If it is more epitopes, it is the more dangerous and they cause the diseases, powerful diseases. So that is called antigenic property. Secondly, another property of every antigen is that is immunogenicity. Here immuno means production of antibodies. అంటే ఏదైనా ఒక యాంటీజెన్ అనేది మన బాడీలోకి వచ్చిన తర్వాత అది యాంటీబాడీస్ని కనుక యాక్టివ్ చేసి క్రియేట్ చేసినట్లయితే, అంటే ఇమ్యూన్ సిస్టాన్ని యాక్టివేట్ చేసినట్లయితే, దట్ కెపాసిటీ ఈజ్ నోన్ యాజ్ ఇమ్యూనోజెనిసిటీ అంటాం. మరి ఎవ్రీ యాంటీజెన్ చేస్తుందా అంటే నో, నాట్ ఆల్ యాంటీజెన్స్ దే కెన్ ఇండ్యూస్ ఇమ్యూనోజెనిసిటీ ప్రాపర్టీ. మరి ఏం చేస్తాయి అంటే దోస్ యాంటీజెన్స్ విత్ మాలిక్యులర్ వెయిట్, దాని యొక్క బరువు చూద్దాం, మాలిక్యులర్ వెయిట్ చూద్దాం. మాలిక్యులర్ వెయిట్ ఈజ్ గ్రేటర్ దాన్ 10,000 డాల్టన్స్. 10,000 డాల్టన్ల కంటే ఎక్కువగా ఉన్నటువంటి మాలిక్యులర్ ఉన్నటువంటి ఇలాంటి ఫారిన్ పార్టికల్స్ ఏం చేస్తాయంటే దే కెన్ బిహేవ్ యాజ్ ఇమ్యూనోజెనిసిటీగా పనిచేస్తూ ఉంటాయి. దే కెన్ ప్రొడ్యూస్ ద యాంటీబాడీస్. ఒకవేళ 10,000 కంటే తక్కువగా ఉంది, సో లెస్ దాన్ 10,000 ఉంది అనుకోండి. సపోజ్ లెస్ దాన్ 10,000 డాల్టన్స్ ఉంది. ఇఫ్ లెస్ దాన్ 10,000 డాల్టన్స్, దెన్ వాట్ హ్యాపెన్? దిస్ ఈజ్ నాట్ అన్ యాంటీజెన్. ఇది యాంటీజెన్ కాదు. మరి ఏంటిది? దీని పేరు హ్యాప్టెన్. వాట్ ఈజ్ హ్యాప్టెన్? హ్యాప్టెన్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ లో మాలిక్యులర్ వెయిట్ యాంటీజెన్ ఆర్ ఫారిన్ పార్టికల్ which has the capacity of here one second okay, so they can produce the cause the diseases maybe, but they cannot have the capacity to produce antibodies. And when these haptens are mixed or linked with or reacted with high molecular weight molecules to become the 10,000 Dalton, then they behave as a immunogenicity capacity. అంటే హ్యాప్టన్స్ అనేవి యాంటీబాడీస్ తయారు చేయాలంటే వాటికి ఇంకొక మాలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటి వేరే దీంతో లింకప్ అయినప్పుడు దెన్ దే బిహేవ్స్ యాజ్ యాంటీజెన్స్. ఆ మాలిక్యులర్ వెయిట్ ఉన్నవి ఏంటివి అంటే మేబీ దే ఆర్ కాల్డ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్ ఆర్ లిపోప్రోటీన్స్ ఏవైనా కావచ్చు. సో ఈ హ్యాప్టెన్ అనేది యాంటీజెన్గా మారాలి అంటే దాని మాలిక్యులర్ వెయిట్ 10,000 రావాలి. 10,000 అయ్యే విధంగా దే కెన్ react with the other molecules in our body, and those haptens becomes antigen, and then they produce the antibody molecules. So this is about the antigens and antigenic properties. Okay, next concept ఏంటంటే if an antigen, suppose this is antigen with 1 or 2 epitope molecules. Suppose this is one epitope, another epitope, and this is the another epitope. So when this antigen is engulfed by
engulfed by ఏ మ్యాక్రోఫేజ్. మ్యాక్రోఫేజ్ ఒకవేళ దీన్ని మింగేసినట్లయితే, ఎంగల్ఫ్ చేసినట్లయితే ఏమవుతుందంటే దిస్ ఈజ్ మ్యాక్రోఫేజ్. ఫాగోసైట్. మ్యాక్రోఫేజ్ అంటే macrophages are a large cells. The large cells are also called large eating cells. They eat the other foreign particles. Suppose this is the other foreign particle, antigen, enters into our body. Immediately macrophage or neutrophil or phagocytes, they engulf these antigens. After engulfing, what happens? They cleave, destruct total body of the bacteria. Why? The total body of the bacteria cannot cause any disease. మొత్తం బ్యాక్టీరియా అనేది ఎప్పుడు కూడా డిసీజ్ కలగజేయదు. మరి ఏ డిసీజ్ కలగజేసేది ఏంటివి అంటే ఎపిటోప్స్. సో దీస్ ఆర్ కాల్డ్ ఎపిటోప్స్. సో ఎపిటోప్స్ ఓన్లీ దే కాజ్ డిసీజెస్. దట్స్ వై macrophage digest all the bacteria and leaves the epitopes outside. These epitopes are presented or exposed outside through a membrane complex. ప్రతి ఒక్క మ్యాక్రోఫేజ్ మీద ఒక కాంప్లెక్స్, ఒక they maintain a complex protein on the membrane of the every macrophage. ఈ కాంప్లెక్స్ ప్రోటీన్ పేరు MHC అంటారండి. MHC క్లాస్ 2 అంటాం. దీంట్లో MHC క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 ఉంటాయి. బట్ 90% క్లాస్ 2, క్లాస్ 1 మనకు యూజ్ అవుతూ ఉంటాయి. క్లాస్ 3 అనేది యూజ్ కాదు. సో ప్రతి ఒక్క మ్యాక్రోఫేజ్ యొక్క సర్ఫేస్ మీద MHC అంటే మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ టైప్ 2 ఉంటుంది. హిస్టో అంటే టిష్యూ కాబట్టి టిష్యూ యొక్క ప్రోటీన్ అని మనం అనుకోవచ్చు. సో మొత్తానికైతే ఈ MHC క్లాస్ 2 ఉంటుంది. MHC క్లాస్ 2 పైన ఈ ఎపిటోప్స్ ఏం చేస్తాయంటే ఇవి ఈ ఎపిటోప్స్ని వాటి యొక్క MSC క్లాస్ 2 పైన పెట్టేసి బయటికి ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మ్యాక్రోఫేజ్ యొక్క పని ఏంటిదంటే వెన్ అన్ యాంటీజెన్ ఎంటర్స్ ఇన్ టు అవర్ బాడీ, దీస్ మ్యాక్రోఫేజెస్ engulf that antigen, digest the total body of the antigen except epitopes, and these epitopes are exposed outside by their MHC class 2. సో ఇప్పుడు మ్యాక్రోఫేజ్ మీద ఉండేటటువంటి క్లాస్ ఏంటిది? MSC అంటే క్లాస్ 2 మాత్రమే ఉంటుందండి. ఓకే, మరి క్లాస్ 1 ఉండదా అంటే ఉంటుంది. క్లాస్ 1 అనేది కంపల్సరీగా ప్రతి ఒక్క బాడీ సెల్ మీద ఉండాల్సిందే. సో MHC క్లాస్ 1, MHC క్లాస్ 1 అనేది ప్రతి ఒక్క బాడీ సెల్ మీద ఉంటుంది. దీంతో పాటు ఈ మ్యాక్రోఫేజెస్ అనేటువంటి APC అంటారు. వీటిని APC అంటారు. APC అంటే యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్. అంటే when an antigen enters into our body, the digested portion, the remaining portion after digestion, that is called epitopes. These epitopes are presented, బయటికి ప్రజెంట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి వీటి పేరు యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ అంటాం. ఏంటి మరి ఇవి అంటే ఎవ్రీ మ్యాక్రోఫేజ్, ఎవ్రీ మోనోసైట్, ఎవ్రీ ఫాగోసైట్స్, వాట్ ఎవర్ ద ఎంగల్ఫింగ్ కెపాసిటీ, అంటే బ్యాక్టీరియాస్ని ఎంగల్ఫ్ చేసి వాటిని డైజెస్ట్ చేసే కెపాసిటీ దేనికైతే ఉందో అవన్నీ కూడా APC అంటమాట. సో బ్లడ్లో ఉండేటటువంటి న్యూట్రోఫిల్, బేసోఫిల్, మ్యాక్రోఫేజెస్, మోనోసైట్స్, లింఫోసైట్స్, బి లింఫోసైట్స్ అన్నీ ఏంటివంటే యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్సే. సో ఎవ్రీ యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ మీద ఏముంటుంది అంటే MHC క్లాస్ 2 ఉంటుంది, MHC క్లాస్ 1 కూడా ఉంటుంది. MHC క్లాస్ 1 ఎక్కడ ఉంటుంది యాక్చువల్గా అంటే నార్మల్ బాడీ సెల్స్ మీద, MHC క్లాస్ 1 ఉంటుంది. సో మ్యాక్రోఫేజ్ కూడా మన బాడీ సెల్ కాబట్టి MHC క్లాస్ 1 ఉంటుంది. స్పెషల్గా APC మీద దీనికి అదనంగా, సో బిసైడ్స్ MHC క్లాస్ 1, macrophages or APCs also contains MSc class 2. సో ఇప్పుడు ఈ MSc class 2 పైన ఈ ఎపిటోప్స్ అనేది ప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో అప్ టు నౌ దిస్ ఈస్ కాల్డ్ అబౌట్ ద యాంటీజెన్స్. సో we completed topic antigens. Now we will discuss some of the important concepts and then some of the questions, and then move to the another antibody explanation topic. Now look here, we have
three different types of defense mechanisms. One is first line, second line, and third line. First line, skin and lysozyme enzyme. So saliva and tears, the lacrimal secretions, lacrimal glands secretes tears and saliva from the salivary glands. So saliva and tears they are with lysozyme enzyme. This enzyme kills the bacteria by destructing their cell wall. సో బ్యాక్టీరియా మీద ఉన్నటువంటి సెల్ వాల్ని డిస్ట్రక్ట్ చేయడం ద్వారా లైసోజైమ్ ఎంజైమ్ అనేది పనిచేస్తూ ఉంటుంది. సో ఇది సలైవాలో టీఎస్లో కూడా ఉంటుంది. అండ్ లో pH ప్రజెంట్ ఇన్ ద సీబమ్, ద ఆయిల్ ఫ్రమ్ ద సెబేషియస్ గ్లాండ్స్ నుంచి వచ్చేటటువంటి సీబమ్ అనేది లో pH కలిగి ఉంటుంది కాబట్టి దట్ లో pH ఆల్సో కిల్స్ బ్యాక్టీరియా. స్వెట్ ఈజ్ హై pH, ఆల్కలైన్ ఉంటుంది కాబట్టి హై pH ఆల్సో కిల్స్ బ్యాక్టీరియా. సో అన్నీ కూడా ఫస్ట్ లైన్లో ఉంటాయి. స్కిన్ అనేది ద లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ అవర్ బాడీ అండ్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ద ప్రొహిబిట్స్ ద ఎంట్రీ ఆఫ్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియా అనేది ఎంట్రీ కాకుండా ఫస్ట్లోనే ఆపేసేది ద లార్జెస్ట్ గ్లాండ్ స్కిన్. మౌత్ అయితే సలైవా, ఐస్ అయితే టీయర్స్ అండ్ స్కిన్ అయితే స్వెట్ అండ్ సీబమ్. సో ఆల్ ఆర్ బిహేవ్స్ యాజ్ ఫస్ట్ లైన్ డిఫెన్స్ మెకానిజమ్స్. సెకండ్ లైన్కి ఏమొస్తాయంటే సెకండ్ లైన్లో ఫాగోసైట్స్, ద సెల్స్, న్యాచురల్ కిల్లర్ సెల్స్, హై టెంపరేచర్ ఆల్సో కిల్స్ బ్యాక్టీరియా అండ్ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్, రెడ్నెస్ లైక్ దట్ ద రియాక్షన్స్ ఆల్సో కిల్స్ బ్యాక్టీరియా. అండ్ లాస్ట్లీ థర్డ్ లైన్లో ఏమవుతాయంటే టీ సెల్స్, బి సెల్స్, యాంటీబాడీస్. మోస్ట్ పవర్ఫుల్ line is the third line, most powerful, the specific and most powerful. ఫస్ట్ రెండు కూడా నాన్ స్పెసిఫిక్ గా ఉంటాయి అండ్ థర్డ్ లైన్ ఇస్ ద స్పెసిఫిక్ గా ఉంటుంది. అక్వైర్డ్ ఇమ్యూనిటీలో వస్తుంది, అక్వైర్డ్ ఇమ్యూనిటీలో ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో మోస్ట్ పవర్ఫుల్ డిఫెన్స్ లైన్ ఇస్ ద థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం. లుక్ హియర్, ఇక్కడ చూడండి చార్ట్లో కూడా ఇచ్చారు. ఇన్నేట్ ఇమ్యూనిటీ కింద వచ్చేవి ఫస్ట్ లైన్, సెకండ్ లైన్. అడాప్టివ్ ఆర్ అక్వైర్డ్ ఇమ్యూన్ కింద వచ్చేవి స్పెసిఫిక్గా ఉంటుంది, ఇది స్పెసిఫిక్ డిఫెన్స్ మెకానిజం. అండ్ ఇన్నేట్ అంటే మీకు తెలిసిందే, అది మనం డిస్కస్ చేసుకుందాం. నాన్ స్పెసిఫిక్ ఇమ్యూన్ మెకానిజం. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఫర్ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ అండ్ థర్డ్ లైన్ డిఫెన్స్ మెకానిజమ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కాన్సెప్ట్. Here also once again same concept given. First line of defense mechanism. First line లో మళ్ళీ ఫిజికల్ బ్యారియర్స్ ఎలా ఉంటాయి, కెమికల్ బ్యారియర్స్, బయోలాజికల్ బ్యారియర్స్. ఇక్కడ మైక్రోబయోమ్ ఇచ్చారు. మైక్రోబయోమ్ అంటే హార్మ్ఫుల్ అండ్ యూజ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి మన బాడీకి. సో ఎన్విరాన్మెంట్ ఉన్నటువంటి యూజ్ఫుల్ అండ్ హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ దే కమ్స్ అండర్ ద మైక్రోబయోమ్ కిందకి వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్ ఒకసారి చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ లైన్ డిఫెన్స్ మెకానిజం. నెక్స్ట్ సెకండ్ లైన్ కిందకి ఏమొస్తాయండి? సెకండ్ లైన్ డిఫెన్స్ మెకానిజం కింద వచ్చేవి సెల్స్ వస్తాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు చూడండి. మోనోసైట్స్ ఇచ్చారు, మ్యాక్రోఫేజెస్, న్యూట్రోఫిల్స్, డెండ్రైటిక్ సెల్స్. డెండ్రైటిక్ సెల్స్ ఆర్ ద ఎక్స్పర్ట్ సెల్స్ వేర్ ఇన్ ద ఇన్వేడింగ్ ద ఎక్స్పర్ట్ ఫాగోసైటిక్ సెల్స్. క్వశ్చన్ వస్తుందండి, ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎక్స్పర్ట్ ఫాగోసైటిక్ సెల్స్ ఎవరంటే డెండ్రైటిక్ సెల్స్. తర్వాత న్యాచురల్ కిల్లర్ సెల్స్, మ్యాష్ సెల్స్. ఇక్కడ గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. బ్లడ్లో ఉన్నటువంటి బేసోఫిల్ సెల్స్, బ్లడ్లో ఉంటే బేసోఫిల్. మీకు ఈజీగా గుర్తుందా అంటే బి, ఇక్కడ ఎం పెట్టుకోండి, బి అండ్ ఎం. బి ఫర్ బ్లడ్, రక్తంలో ఉండేటటువంటి, బ్లడ్లో ఉన్నటువంటి బేసోఫిల్ సెల్సే దే మోడిఫైడ్ ఇంటూ మజిల్లో ఉన్నటువంటి మ్యాష్ సెల్స్. సో మజిల్లోకి పోయిన తర్వాత బేసోఫిల్ సెల్స్ దే ఆర్ కన్వర్టెడ్ ఇంటూ మ్యాష్ సెల్స్. బ్లడ్లో ఉన్నంతకాలం దాని పేరు బేసోఫిల్ అని చెప్పుకుంటాం. అండ్ ఇయోసినోఫిల్స్ అండ్ సిలికేట్, దిస్ ఈస్ ద బేసోఫిల్. వన్స్ అగైన్ బేసోఫిల్ బ్లడ్లో ఉంటుంది, మజిల్లో ఉండేది మ్యాష్ సెల్. అండ్ ప్రోటీన్స్, interferon is a protein. Antimicrobial peptides, nothing but antibodies. Antimicrobial peptides అంటే antibodies. ఐరన్ బైండింగ్ ప్రోటీన్స్, కాంప్లిమెంట్ సిస్టమ్ అండి. ఇది ఒక యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్.
సో మనం అక్కడ చెప్పుకుందాం, ఇది ఒక క్యాస్కేడ్ లాగా ఉంటుంది. క్యాస్కేడ్ మెకానిజంలో యాంటీజన్ని చంపేటటువంటి ఒక సిస్టమ్ పేరే కాంప్లిమెంట్ సిస్టమ్ అంటాం మనం. క్యాస్కేడ్ అంటే సపోజ్ ఏ ఉంది, ఇక్కడ బి కూడా ఉంది, బి తర్వాత సి తయారు కావాలి, సి తయారవుతేనే దెన్ ద యాంటీజన్ విల్ డై అనుకుందాం. అంటే ఫస్ట్ ఏ అనేది యాక్టివ్ అవుతుంది, ఏ యాక్టివ్ అయిన తర్వాత దెన్ దిస్ ఏ యాక్టివేట్స్ బి, బి యాక్టివ్ అయిన తర్వాతనే దెన్ బి యాక్టివేట్స్ సి, ఇలా సి తయారైన తర్వాత దిస్ సి కిల్స్ ద యాంటీజన్. అంటే ఒక సీక్వెన్స్లో ఒక ఆర్డర్ ప్రకారంగా ఒక క్యాస్కేడ్ రూపంలో ఉండి యాంటీజన్ని చంపేటటువంటి సిస్టమ్ పేరే కాంప్లిమెంట్ సిస్టమ్ అని చెప్పుకుంటారు. తర్వాత అదర్ రెస్పాన్సెస్లో ఫీవర్ అండ్ ఇన్ఫ్లమేషన్. సో ఇవన్నీ కూడా చూసుకోండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. ఓకే, నౌ we are going to the first question. What are the signal molecules of the immune system? ఒక ఇమ్యూన్ సిస్టంలోకి ఉన్నటువంటి ఒక సిగ్నలింగ్ మాలిక్యూల్స్ ఏంటివి? మనం జస్ట్ ఇందాకే మనం చదువుకుందాం ఫ్రెండ్స్. అదేంటంటే మ్యాక్రోఫేజెస్ ఆర్ ఏపీసీస్ అనుకుని చెప్పుకుందాం. ఏపీసీస్లో ఇది న్యూక్లియస్, ఇది ఒక ఏపీసీ అనుకున్నట్టయితే దీని మీద ఏముంటుంది ఫ్రెండ్స్? ఎంహెచ్సి క్లాస్ 2 ఉంటుంది, ఎంహెచ్సి క్లాస్ 2 ఉంటుంది. మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ 2 ఉంటుంది. ఏవైతే ఎపిటోప్స్ అన్నీ కూడా లోపల డైజెస్ట్ కాకుండా ఉంటాయో వాటిని వీటి ఎంఎస్సి క్లాస్ 2 పైన పెట్టి బయటికి ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా ఎక్స్పోజ్ చేసేటువంటి వీటిని గుర్తించే వాళ్ళు ఎవరు అంటే టీ హెల్పర్ సెల్స్ ఉంటాయి. టీ హెల్పర్ సెల్స్ ఉంటాయి. ఇవి వాటి యొక్క టీసీఆర్ రిసెప్టార్స్తోని ఏంటంటే చూసిన తర్వాత ఈ ఎపిటోప్ యొక్క స్ట్రక్చర్ని చూసిన తర్వాత దే రిలీజ్ సమ్ కెమికల్స్. ఇవి టీ హెల్పర్ సెల్స్ రిలీజ్ సమ్ కెమికల్స్. దీస్ కెమికల్స్ ఆర్ కాల్డ్ సైటోకైన్స్. అంటే టీ హెల్పర్ సెల్ హెల్ప్ చేస్తుంది ఎవరికి? నెక్స్ట్ ఎవరు రావాలి ఇక్కడికి? వేరే సెల్స్ కానీ యాంటీబాడీస్ కానీ ఎవరు రావాలి? సెల్స్ రావాలా, యాంటీబాడీస్ రావాలా? ఎవరు వచ్చి ఈ యాంటీజన్ ఇలా ఉన్నటువంటి చంపాలి అని చెప్పేది ముందు గుర్తించేది హెల్పర్ సెల్. కాబట్టి ఫస్ట్ సిగ్నలింగ్ ఇచ్చేది ఎవరు అంటే టీ హెల్పర్ సెల్. ఆ సిగ్నల్ ఎలా ఇస్తుంది అంటే బై యూజింగ్ ద సైటోకైన్స్. సో వాట్ ఆర్ ద సిగ్నల్ మాలిక్యూల్స్ ఆఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్ అంటే దే ఆర్ కాల్డ్ సైటోకైన్స్ ఆర్ ద సిగ్నల్ మాలిక్యూల్స్ ఇన్ ద ఇమ్యూన్ సిస్టమ్. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, దీన్ని గుర్తుంచుకోండి. సెకండ్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ సెల్స్ విత్ దేర్ టార్గెట్ ఆర్గాన్. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నది, ఇది మీకు కంపల్సరీ బిట్, దీంట్లో నుంచి గ్యారంటీ బిట్ వస్తుంది చూడండి. ఇవన్నీ ఏంటంటే ఆస్టియోక్లాస్ట్, మీసాంగియల్ సెల్స్, కఫర్ సెల్స్, మైక్రోగియల్ సెల్స్. దీంట్లో మీకు బాగా వెల్ నోన్ అయ్యేటువంటి సెల్స్ కఫర్ సెల్స్, బోన్ గురించి తెలుసు కాబట్టి ఆస్టియోక్లాస్ట్ అని చెప్పుకుంటాం. మిగతా సెల్స్ అన్నీ ఏంటంటే యాక్చువల్గా ఇవన్నీ బ్లడ్లో ఉన్నటువంటి మోనోసైట్స్. మోస్ట్ ఇంపార్టెంట్ సార్, ఇది గుర్తుంచుకోండి, మోనోసైట్స్. బ్లడ్లో ఉన్నటువంటి సో బ్లడ్ మోనోసైట్స్ ఆఫ్టర్ రీచింగ్ ద బ్లడ్ ఆఫ్టర్ 8 hours ఇన్ ద బ్లడ్లో 8 hours ఉన్న తర్వాత 8 hours తర్వాత దే రీచ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఆర్గాన్స్. మన బాడీలోకి డిఫరెంట్ ఆర్గాన్లోకి అవి వెళ్ళిపోతాయి, మోనోసైట్సే. ఇఫ్ ఏ మోనోసైట్ enters into the brain after 8 hours, now it is known as microglial cell. It's called microglial cells. మీకు తెలిసిందే న్యూరాన్స్ ఉంటాయి నర్వస్ సిస్టంలో, న్యూరాన్స్తో పాటు మైక్రోగ్లియాల్ సెల్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఏంటివంటే మోనోసైట్స్. ఇదే మోనోసైట్స్ బ్లడ్లో నుంచి ఒకవేళ ఇఫ్ దే ఆర్ ఎంటర్స్ ఇన్ టు ద లివర్, యు నో వెరీ వెల్, దట్ ఈస్ kafar cells that kills the bacteria. These monocytes, if they enters, leaves the blood and enters into the bone, and they behaves as osteoclasts. And these monocytes, when they enters into the kidney, those are called mesangial cells. So this is the most important different types of cells present in the different organs. Actually they were monocytes, blood monocytes. After 8 hours maintaining in the blood, they leaves the blood and enters into different types of the organs. Next question friends, question number 3.
ఐడెంటిఫై ద ఇన్నేట్ ఇమ్యూనిటీ ఫ్యాక్టర్. బై బర్త్ రావాలి, పేరెంట్గా రావాలి, అండ్ జెనెటికల్గా రావాలి. ఫీవర్, ఎస్ దిస్ ఇస్ కరెక్ట్. సలైవా, ఓకే. ఇన్ ద స్టమక్ HCl, ఓకే. సో ఆల్ ఆర్ ద అబోవ్ ఆర్ ద ఎగ్జాంపుల్. Answer is the D option is the correct answer because all are innate immunity powers. Next, very easy question this one. Fourth one. Yes, artificial acquired immunity is called. మనం చెప్పుకుందాం ఆల్రెడీ. దాంట్లో ఆర్టిఫిషియల్ అక్వైర్డ్లో మనకు 2 టైప్స్ ఉంటాయి, యాక్టివ్ అండ్ ప్యాసివ్. ఇక్కడ యాక్టివ్ ఇవ్వలేదండి, ఇక్కడ ఆర్టిఫిషియల్ యాక్టివ్ మనం అనుకుందాం. యాక్టివ్ పెట్టుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ ఏమొస్తుందంటే వ్యాక్సిన్స్. ఆల్ వ్యాక్సిన్స్ ఆర్ కాల్డ్ ఆర్టిఫిషియల్ యాక్టివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. అలా కాకుండా మనకు ఆర్టిఫిషియల్ యాక్టివ్ కాకుండా మనకు ఒకవేళ ఇక్కడ ప్యాసివ్ పెట్టుకున్నట్టయితే ఆర్టిఫిషియల్ ప్యాసివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటంటే దిస్ ఈస్ ద బి ఆప్షన్ అంటే కాదు. యాంటీవినోమ్ ఇంజెక్షన్. యాంటీబాడీస్ అనేవి పాము కాటుకు కానీ, లేకుంటే స్కార్పియాన్ వినోమ్ కానీ, బీ వినోమ్ కానీ, లేకుంటే వ్యాస్ప్ వినోమ్ కానీ మనకు ఇంజెక్షన్ తీసుకుంటాం కదా, అవన్నీ ఏంటంటే యాంటీబాడీ డైరెక్ట్ తీసుకుంటాము. సో ఆర్టిఫిషియల్ ప్యాసివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే ఇంజెక్షన్స్, యాంటీవినోమ్ ఇంజెక్షన్స్. ఓకే ఫ్రెండ్స్, ఎనీ డౌట్స్ నౌ? వెరీ ఈజీ అండి, కొంచెం కాన్సెప్ట్ అర్థమవుతే ప్రతి ఒక్క బిట్ మనం చేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 5. వన్స్ అగైన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు బేసింగ్ ఆన్ ద టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ. ఓకే, సెల్ఫ్ రికవరీ ఫ్రమ్ ద స్మాల్ పాక్స్. మనకు చెప్పాము ఆల్రెడీ, న్యాచురల్గా క్యూర్ అయ్యేది అంటే జబ్బు వచ్చిపోయిన తర్వాత క్యూర్ అవుతుంది. న్యాచురల్ యాక్టివ్ ఇక్కడ న్యాచురల్ యాక్టివ్ ఇక్కడ ఉందండి. న్యాచురల్ యాక్టివ్ ఇమ్యూనిటీ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రికవరీ ఫ్రమ్ ద స్మాల్ పాక్స్. ఇంజెక్షన్ టు న్యూట్రలైజ్ వెనోమ్. జస్ట్ ఇందాక ప్రీవియస్ క్వశ్చన్ మనం చదువుకుందామండి. ఆర్టిఫిషియల్ ప్యాసివ్, ఎస్ ఆర్టిఫిషియల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. తర్వాత పల్స్ పోలియో ప్రోగ్రామ్, వ్యాక్సిన్స్. ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఉండాలి, ఎందుకంటే యాంటీజెన్ ఇస్తాం కాబట్టి యాంటీబాడీ తయారు అవుతాయి కాబట్టి యాక్టివ్ ఉండాలి. సో ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ. లాస్ట్ వన్ మదర్స్ మిల్క్. న్యాచురల్గా ప్యాసివ్ పర్సన్స్కి వెళ్తూ ఉంటాయి కాబట్టి, సో న్యాచురల్ యాంటీబాడీస్ డైరెక్ట్గా మిల్క్ ద్వారా బేబీకి వెళ్తూ ఉంటాయి. సో న్యాచురల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. సో దిస్ ఈజ్ ద మ్యాచింగ్ ఫర్ ద టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ. చాలా సింపుల్ అండి, కొంచెం మీరు జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసుకోండి, లేకపోతే వెరీ సింపులెస్ట్ కాన్సెప్ట్ క్వశ్చన్స్ ఇలాగే వస్తాయి మ్యాక్సిమం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. The type of antibody present in the mucus of the intestinal epithelium. ఇది డైరెక్ట్గా ఇది యాంటీబాడీస్లో వస్తుందండి. ఇది మనకు చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ క్లాస్ ఉంటుంది యాంటీబాడీ గురించి. సో హియర్ IgA antibodies are present in the intestinal epithelium. IgG ఎక్కడ ఉంటుందండి? ఇది బ్లడ్లో ఉంటుంది. సో మదర్ నుంచి బేబీకి వస్తుంది. ఇదేమో ఎం అంటే మ్యూ టైప్ అంటాం. మల్టీవాలెంట్ అండి. మల్టీవాలెంట్ అంటే దీనికి ఒకటేసారి ఒక 10 యాంటీజెన్స్ని ఇది పట్టుకుంటుంది. 5 ఉంటుంది దీనికి మొత్తం కూడా ఆర్మ్స్. 5 ఆర్మ్స్ అంటే ఈచ్ ఆర్మ్ విత్ 2 యాంటీజెన్స్ మీన్స్ 10 బ్యాక్టీరియాస్ని ఇది న్యూట్రలైజ్ చేస్తుంది. మోస్ట్ పవర్ఫుల్ యాంటీబాడీ చెప్పుకోవచ్చు. అండ్ IgE ఈజ్ వన్ ఆఫ్ ద డేంజరస్ యాంటీబాడీ. డేంజరస్ యాంటీబాడీ ఇది మన యాంటీబాడీయే, బట్ డేంజరస్. ఇది కాజ్ అలర్జీని కాజ్ చేస్తూ ఉంటుంది. సో ఇది నోస్లో ఉండి ఈ బేసోఫిల్స్లో కానీ లేకపోతే ఈస్నోఫిల్స్లో ఉన్నటువంటి ఈ ఫర్ ఎప్సిలాన్ ఈస్నోఫిల్స్లో ఉన్నటువంటి ఈ బ్రాడికైనిన్, హిస్టమిన్, సెరటోనిన్ అంటే కెమికల్స్ని అవి బయటికి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. స్కిన్ అంతా కూడా రెడ్ కలర్లో మారిపోయి దే మే గివ్ ద ర్యాషెస్ ఇస్తుంటుంది. స్నీజింగ్, కాఫింగ్ అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. డేంజరస్ యాంటీబాడీ బట్ డేంజరస్, నాట్ యూస్ఫుల్. హియర్ ఆన్సర్ ఈజ్ IgA antibodies. Next, question number 7. What is the target organ of an enzyme lysozyme? Lysozyme అనేది ఫస్ట్ లైన్లో వస్తుందండి. ఫస్ట్ లైన్ డిఫెన్స్ మెకానిజంలో ఇట్ క్లీవ్స్ ద సెల్ వాల్ ఆఫ్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియా యొక్క సెల్ వాల్స్ని బ్రేక్ చేసేటువంటి కెపాసిటీ
లైసోజైమ్ అని చెప్పి ఉంటుందండి. సో దిస్ ఈజ్ ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్ క్వశ్చన్, యాంటీబాడీస్ ఆర్ సెక్రీటెడ్ బై. ఇది యాంటీబాడీ దాంట్లో వస్తుందండి. ఇది దీనికి ఆన్సర్ వచ్చేసేసి దిస్ ఈజ్ ద డి ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్. దిస్ ఈజ్ ప్లాస్మా సెల్. బి సెల్స్ గురించి చెప్తాం నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో ఇది వస్తుందని కవర్ చేస్తాను నేను. సో బి సెల్స్ ఆఫ్టర్ యాక్టివేషన్ దే create two types of cells. One is a memory cell, second is the plasma cell. These plasma cells secretes the antibodies. ఇది కాన్సెప్ట్ అండి ఇది. సో ప్లాస్మా సెల్స్ సెకండ్ చూస్తాయంటే యాక్చువల్గా ద బర్త్ ప్లేస్ ఈజ్ ఫ్రమ్ ద బి సెల్స్. సో ఈ ప్లాస్మా సెల్స్ నుంచే మనకు యాంటీబాడీస్ అన్ని కూడా తయారవుతూ ఉంటాయి. సో ఆప్షన్ ఈజ్ డి ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, which type of molecules are present on the normal body cells? Yes, normal body cells మీద MHC class 1 అనేది ఉంటుందండి, చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇది మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ అనేది ఉంటుంది. ఇది MSC class 1. నెక్స్ట్, ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ లూయిస్ ప్యాస్చర్, ఆల్రెడీ డిస్కస్డ్. ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ రాబర్ట్ కోచ్ అండి. ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ ఎడ్వర్డ్ జెన్నర్, ద క్లాసికల్ ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ. మోడర్న్ ఫాదర్ అయితేనేమో మళ్ళీ లూయిస్ ప్యాస్చర్ కిందకే చెప్పుకోవాలి. ఫాదర్ ఆఫ్ వ్యాక్సినాలజీ, ఎస్ వన్స్ అగైన్ లూయిస్ ప్యాస్చర్. లూయిస్ ప్యాస్చర్ ఫాదర్ ఆఫ్ వ్యాక్సినాలజీ. ఓకే, క్వశ్చన్ నెంబర్ కమ్ టు 15. వాట్ టైప్ ఆఫ్ రిసెప్టార్స్ ఆర్ ప్రజెంట్ ఆన్ ద టీ హెల్పర్ సెల్స్ అండి. టీ హెల్పర్ సెల్స్ గురించి ఇక్కడ అడుగుతున్నారండి. ఒకసారి ఒక డయాగ్రామ్ చూపిస్తాను. టీ హెల్పర్ సెల్, వన్ సెకండ్. ఓకే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది టీ హెల్పర్ సెల్ అండి. ఇది ఈ టీ హెల్పర్ సెల్ పైన ఏమేమి ఉంటాయి అంటే, ఇది మన బాడీ సెల్ కాబట్టి MHC class 1 ఉంటుంది. MHC class 1 ఉంటుంది. ఇది ఒక APC కాబట్టి దాని మీద MHC class 2 ఉంటుంది. అండ్ CD4 యాంటిన్నా ఉంటుందండి. ఇది CD4 అనేది బేసింగ్ ఆన్ ద టీ సెల్స్. మీకు టీ సెల్స్ గురించి చెప్తప్పుడు ఒక నెక్స్ట్ వీడియో చెప్తాను. టీ సెల్స్ మీకు చెప్పుకున్నప్పుడు టీ సెల్స్ ఆర్ 2 types, T4 సెల్స్ అండ్ T8 సెల్స్ అండి. ఈ T4 సెల్స్కి ఇంకో పేరు CD4 సెల్స్, ఈ T8 సెల్స్కి ఇంకో పేరు CD8 సెల్స్ అండి. బేసింగ్ ఆన్ ద ఫంక్షన్ కిందకి వచ్చేసరికి టీ సెల్స్లోకి వచ్చేసరికి CD4 ఉన్నటువంటి వీటిని ఏమంటామంటే టీ హెల్పర్ సెల్స్ అంటారండి. CD8 సెల్స్ని ఏమంటారంటే వీటి పేరు TC సెల్స్ అంటారు. సో ఇక్కడ మీకు మోస్ట్ ఆఫ్ ద బిట్స్ కవర్ అయిపోయినాయండి చాలా వరకు. T cells are 2 types, T4, T8. T4 means they maintain the CD4 antenna, so called as T4. Best example is the T helper cell. T8 అంటే CD8 మార్కర్స్ ఉండాలి. CD అంటే ఇక్కడ ఉంచుకోండి ఫుల్ ఫామ్, ఇక్కడ క్లస్టర్ ఆఫ్ డిఫరెన్షియేషన్. క్లస్టర్ ఆఫ్ డిఫరెన్షియేషన్, ఇది చాలా ఇంపార్టెంట్ ఇది వర్డ్. ఇది CD అంటాం. ఇది అంటే ఇమ్యూన్ సిస్టంలో ఒక్కొక్క CD ఒక్కొక్క కొన్ని క్లస్టర్స్ని, ఇది సబ్ క్లస్టర్ 1, క్లస్టర్ 2, క్లస్టర్ 3, క్లస్టర్ 4, క్లస్టర్ 5 అనుకున్నట్టయితే, ఈ CD4 అనుకున్నట్టయితే ఒక బ్యాక్టీరియా అనేది మన బాడీలోకి రాగానే ఈ బ్యాక్టీరియా యొక్క షేపు, స్ట్రక్చరు, కెమికల్ కాంపోజిషన్ మొత్తం కూడా చూసుకొని ఇది ఒక కేటగిరీలో దాన్ని బంధించేస్తుంది. ఫర్ ఈజీ టు రిమెంబర్, కంప్యూటర్లో అయితే మనము డేటాలో ఉన్నటువంటి C డ్రైవ్, D డ్రైవ్ అట్లా పెట్టుకుంటాము. ఇది కూడా మెమొరీ కింద ఏం చేస్తుందంటే కొన్ని క్లస్టర్స్ని ఏర్పాటు చేసుకుంటుంది. 1, 2, 3, 4, 5 అని బేసింగ్ ఆన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఎక్స్పోజర్ ఆఫ్ ద యాంటీజెన్స్. ఆ విధంగా ఒక్కొక్క బ్యాక్టీరియాలో ఉన్న ఒక్కొక్క ఎపిటోప్కి తగ్గట్టుగా ఒక్కొక్క క్లస్టర్ బంధించేస్తుంది. ఇన్ ద ఫ్యూచర్లో మళ్ళీ ఇదే టైప్ యాంటీజెన్ మళ్ళీ మన బాడీలోకి రాగానే ఇమ్మీడియట్గా
ది CD4 ఆర్ CD8 యాక్టివేట్ అయిపోతూ ఉంటాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది క్లస్టర్, ఈ క్లస్టర్కి దాటి బయటకు ఉన్నటువంటి యాంటిజెన్ ఉండదండి. సో క్లస్టర్ అంటే సిడీలో లేనటువంటి యాంటిజెన్ లేదు. ఒకవేళ సిడీలో లేకుండా ఉందంటే కంప్లీట్గా అది న్యూది ఫారిన్ పార్టికలే ఉంటుంది. ఓకే, సో మన బ్లడ్ గ్రూప్స్ కూడా అండి మనకు తెలిసింది ఆల్రెడీ. బ్లడ్ గ్రూప్స్ ఆల్సో వి డిస్కస్ బ్లడ్ గ్రూప్స్ ఇన్ ద టాపిక్ ఆఫ్ యాంటిజెన్స్ ఇట్ సెల్ఫ్. అదేం సార్ మన బాడీలోనే ఉంటుంది కదా బ్లడ్, మన బాడీ బ్లడ్ మనకి ఎందుకు యాంటిజెన్ అంటే, ఎస్, దీస్ ఆర్ ద బ్లడ్ గ్రూప్స్ వి డిస్కస్ ఇన్ ద యాంటిజెన్ టాపిక్. బికాజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనేది, బికాజ్ దీస్ బ్లడ్ గ్రూప్ యాంటిజెన్స్ ఆర్ కెనాట్ ఐడెంటిఫైడ్ బై ద క్లస్టర్ ఆఫ్ డిఫరెన్షియేషన్లో ఇవి రావు. కాబట్టి అది ఏంటంటే దాన్ని యాంటీజెన్గా అది గుర్తించేస్తుంది. సో మన బాడీ, మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాంటీజెన్గా గుర్తించాలి అంటే అది సిడీలో ఉండకూడదు. సిడీలో ఉంది అంటే ఆల్రెడీ దానికి ఒక యాంటీబాడీ తయారు చేసుకుని అది పెట్టుకుంటుంది. సో హియర్, సో దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ అవర్ క్వశ్చన్. ఎక్కడ వెళ్ళింది మన క్వశ్చన్ అంటే యాక్చువల్గా ఈ టీహెచ్సి సెల్స్ పైన ఏముంటాయి అంటే, ఎంఎస్సి క్లాస్ 2 ఉంటుంది, ఎంఎస్సి క్లాస్ 1 ఉంటుంది, CD4 ఉంటుంది, అండ్ టీ సెల్ రిసెప్టార్ కూడా ఉంటుంది. సో ఎంఎస్సి క్లాస్ 2 ఉంది, ఎంఎస్సి క్లాస్ 1 ఉంది, CD4 రిసెప్టార్ ఉంది, అండ్ TCR ఉంది. ఇవన్నీ కూడా ఉంటాయండి. సో కమ్ టు అవర్ క్వశ్చన్. ఓకే, దిస్ ఈజ్ అవర్ క్వశ్చన్. వాట్ టైప్ ఆఫ్ రిసెప్టార్స్ ఆర్ ప్రజెంట్ ఆన్ ద T helper cells? సో TCR ఉంటుందండి. ఎక్కడైతే CD4 చూడండి, CD4 ఎక్కడ ఉందో అది ఆన్సర్. CD4 మూడిట్లో ఉంది. సో ఎంఎస్సి చూద్దాం. ఎంఎస్సి క్లాస్ 1 ఉన్న క్లాస్ 2 ఉండాలి. సో ఇక్కడ ఓకే ఓకే TCR రిసెప్టార్స్ CD4, ఎంఎస్సి క్లాస్ 2 ఉంటుంది. CDR ఇక్కడ మేక్ ఇట్ 8 చేసుకోండి, CD8. సో CD8 కాబట్టి ఇది ఉండదు. హియర్ ఆల్సో యూ కెన్ మేక్ ఇట్ CD8 చేసుకున్నట్టయితే ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. T cell receptor, CD4 యాంటెన్నా అండ్ మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ 2 ఇవన్నీ ఉంటాయండి. ఇది T helper cell ఉన్నటువంటి రిసెప్టర్స్. వాట్ టైప్ ఆఫ్ రిసెప్టర్ ప్రజెంట్ ఆన్ ద T cells? జస్ట్ ఇందాక మనం చూసుకుందామండి. అది TCR ఉంటుంది, CD8 ఉంటుంది, ఎంఎస్సి క్లాస్ 1 కూడా ఉంటుంది, 2 కూడా ఉంటుంది. కాబట్టి సో దీంట్లో మీరు దీన్ని 4 చేసుకోండి. దీన్ని 4 చేసుకుంటే ఇది అవుతుంది ఆన్సర్. TCR రిసెప్టార్, CD8 యాంటెన్నా, ఎంఎస్సి క్లాస్ 2. ఓకే, దీన్ని 4 చేసుకుంటే ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, మొత్తానికి అయితే ఎంఎస్సి క్లాస్ 1, క్లాస్ 2, CD8, TCR ఇవన్నీ కూడా ఉంటాయండి. సో ఆప్షన్ ఈజ్ సి. నెక్స్ట్ క్వశ్చన్ 17. విచ్ సెల్స్ రికగ్నైజ్ అన్ యాంటీజెన్ ప్రజెంటెడ్ బై ASC అండి. ఇది ASC అంటే ఆల్టర్డ్ సెల్ఫ్ సెల్. ఇది మన సెల్ఫ్ సెల్ అనుకుందాం. ఇది మనకు సెల్ఫ్ సెల్, న్యూక్లియస్ కూడా ఉంది. ఈ సెల్ఫ్ సెల్ మీదకి ఇఫ్ ఏ వైరస్ ఎంటర్స్ ఇంటూ అవర్ సెల్స్ లోపలికి కానీ న్యూక్లియస్ లోపలికి కానీ వైరస్ వెళ్ళినప్పుడు ద సర్ఫేస్ ప్రోటీన్స్, మన ప్రతి ఒక్క సెల్ మీద వీ హ్యావ్ ట్రాన్స్ మెంబ్రేన్ ప్రోటీన్స్ ఉంటాయండి. 7 ఉంటాయి ఇవి. సో 7 ట్రాన్స్ మెంబ్రేన్ ప్రోటీన్స్ ఉంటాయి. ఈ ప్రోటీన్స్ ఏమంటే దే చేంజ్ దే స్ట్రక్చర్, షేప్ మారిపోతుంది. మారిపోగానే ఏమవుతుందంటే నౌ దిస్ సెల్ ఈస్ కాల్డ్ ఆల్టర్డ్ సెల్ఫ్ సెల్ అంటాం. ఈ ఆల్టర్డ్ సెల్ఫ్ సెల్ని ఫస్ట్ చూసేది ఎవరు అంటే TC సెల్స్ చూస్తుంది. అది CD8 యాంటెనాతో ఉంటుంది. వాటికి ఇంకో పేరు కిల్లర్ సెల్స్. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆల్ ద ఎబో. సో అన్నీ కూడా మార్పేర్లు అనేది TC అంటాం. ఇది TC సెల్కి మార్పేర్లు. సో TC సెల్స్కి మీకు తెలుస్తుంది, TC సెల్ మీద దేర్ ఈజ్ ఏ CD8 యాంటెనా ఉంటుంది అండ్ T సెల్ రిసెప్టార్ ఉంటుంది అండ్ అదర్ నేమ్ ఇస్ కాల్డ్ కిల్లర్ T సెల్స్. ఓకే అండి, నెక్స్ట్. ఓకే ఫ్రెండ్స్, వి విల్ కంటిన్యూ నెక్స్ట్ టాపిక్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. 17 వరకు మనం చూసుకుందాం. సో మొత్తానికి ఒక 30 ఉంటాయి క్వశ్చన్స్. సో అబౌట్ ద యాంటీబాడీస్ గురించి అండ్ యాంటీజెన్ యాంటీబాడీస్ గురించి
and their reactions. So and up to the 30 questions varaku in the next video we will discuss. Thank you. Thanks for watching. Like, share and subscribe my channel please, and comment my channel. Okay, thank you so much. If you like the video, please like it. Thank you so much.